హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే OnePlus Buds 4 రీసెంట్ గా మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. సో వాటిని రివ్యూ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ లో మనకి OnePlus 3 అనేది చాలా బాగా సేల్ అయింది. సో మిగతా బడ్స్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ లో ఎక్కువగా సేల్ అయిన బడ్స్ ఏదైనా ఉంది అంటే అవి OnePlus 3. సో దాని కాంపిటేటర్ గా ఇప్పుడు OnePlus 4 అనేది బడ్స్ అనేది మార్కెట్ లోకి లాంచ్ చేశారు. సో దాన్ని నేను 2 days బ్యాక్ పర్చేస్ చేశాను. సో 2 days నుంచి యూస్ చేస్తున్నాను. సో దాని రివ్యూ అనేది ఆ క్వాలిటీ పరంగా బిల్ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలోకి వెళ్దాం. బడ్స్ 4. సో ఇవే నేను పర్చేస్ చేసింది. సో ఇవి మనకి యాక్చువల్గా 2 కలర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఒకటి గ్రే కలర్, 2 గ్రీన్ కలర్. సో మన కాడ మనం పర్చేస్ చేసింది ఏంటంటే గ్రే కలర్. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయనేది ప్రతి ఒక్కటి చూద్దాం. ఇది గ్రే కలర్ మనం పర్చేస్ చేసింది OnePlus Buds 4. యాక్చువల్గా OnePlus Buds 3 1 year లో బాగా సేల్ అయిన ప్రోడక్ట్ కాబట్టి దాని కాంపిటేటివ్ గా ఇవి తీసుకొచ్చారు. సో వాటికి వీటికి డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బడ్స్ ఉంది, యూజర్ మాన్యువల్. ఈ 3 అనేది బడ్స్ లో ఉంటాయి. ఈ బడ్స్ అనేది నేను తీసుకున్న తర్వాత వీటిని అరౌండ్ 2 days వరకు మనము యూజ్ చేసాము. యూజ్ చేసిన తర్వాత ఒకసారి బడ్స్ ఓపెన్ చేసి చూద్దాం, చూపిస్తాను. సో బడ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉన్నాయి. క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, కంఫర్ట్ కానీ చాలా బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఒకసారి మనం ఎయిర్లో పెట్టుకొని గమనిస్తే బాగా, సో ఒకసారి బడ్స్ చూడండి. సో ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నాయో. సో నేను యాక్చువల్గా చాలా రకాల బడ్స్ అనేది వాడాను. సో అవి పెట్టుకున్నప్పుడు నాకు ఇరిటేట్ అనిపించడం, ఆ సైడ్లో ఇరిటేట్ అనిపించడం, అవి అవుట్లుక్ చూసే విధానాన్ని బయటికి ఇలా బిగ్గుగా కనిపించడం అలా ఉండేది. బట్ ఇవేంటంటే చాలా స్టైలిష్గా ఉన్నాయి. బడ్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఇరిటేషన్ అనేది ఏం లేదు, చాలా ఈజీగా అనేది ఫిక్స్ చేసుకోగలిగాము. ఇప్పుడు ఒకసారి మనం మొబైల్ కనెక్ట్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఒక నిమిషం, నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేసాము. సో ఒక 2 సాంగ్స్ అనేది నేను ప్లే చేసి విన్నాను. అంటే ఆల్రెడీ నేను 2 days బ్యాక్ నుంచి యూస్ చేస్తున్నాను. సో సౌండ్ క్వాలిటీ ఓవరాల్గా ట్రిబుల్స్ కానీ, బేస్ కానీ, వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా అనేది బ్యాలెన్స్ చేశారు. ఈ బడ్స్ పెట్టుకొని నేను సౌండ్ వింటున్నప్పుడు మన పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అంత ఐడియా ఉండదు. సో అంత బాగా నీకు సౌండ్ క్వాలిటీ అనేది బిల్డ్ చేశారు దీంట్లో. నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ టైం నేను నథింగ్ బడ్స్ యూస్ చేశాను. సో అవి ఎయిర్లో పెట్టుకున్నప్పుడు నాకు పక్కన నాయిస్ అంతా వినిపిస్తూ ఉంది. బట్ ఈ బడ్స్ యూస్ చేసిన తర్వాత నాకు అలాంటివి ఏమి నేను ఫేస్ చేయలేదు. ఓవరాల్గా మన కంఫర్ట్ విషయానికి వస్తే ఇది పాకెట్లో పెట్టుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంది. సో మిగతా బడ్స్ అనేది పాకెట్లో పెట్టుకున్నప్పుడు చాలా అసహ్యంగా అలా ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఓవరాల్గా చెప్పాలంటే బడ్స్ కంఫర్ట్ కానీ, డిజైన్ కానీ, వోకల్స్ కానీ, ట్రిబుల్స్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ చాలా బాగా మేనేజ్ చేశాడు. ఇప్పుడు నువ్వు OnePlus 3తో కంపేర్ చేస్తే OnePlus 4కి డిఫరెన్స్ ఏంటి అంటే సౌండ్ క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. నేను OnePlus 3 బడ్స్ కూడా యూస్ చేశాను. దాంట్లో సౌండ్ క్వాలిటీ, దీంట్లో సౌండ్ క్వాలిటీ చాలా వరకు డిఫరెన్స్. సో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇంకొకటి, ఈ బడ్స్లో ఒక ముఖ్యమైన ఫీచర్ అనేది యాడ్ చేశారు. అదేంటంటే యాక్చువల్గా నువ్వు ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి ఈ బడ్స్ కనెక్ట్ చేసుకొని డబుల్ టాప్ చేస్తే యాక్చువల్గా నీ ఫోన్లో ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. సో ఒకసారి మీరు కావాలంటే ఈ బడ్స్ తీసుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా మంచి ఫీచర్ అనేది యాడ్ చేశారు.
అండ్ ఇంకా ఈ బడ్స్ గురించి చెప్పాలంటే ఇది 10 మీటర్స్ రేంజ్ వరకు మనకి చాలా పర్ఫెక్ట్గా వాయిస్ అనేది వినపడుతూ ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ బడ్స్ టోటల్ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ 37 అవర్స్. నువ్వు కానీ యాక్చువల్గా ఒక డైలీ ఒక 3-4 అవర్స్ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోకుండా కానీ ఇవి వాడితే అరౌండ్ నీకు ఒక 1 వీక్ దాకా నువ్వు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలా కాకుండా నువ్వు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని 2 to 3 అవర్స్ డైలీ యూజ్ చేస్తే 4 అవర్స్ దాకా నీకు ఛార్జింగ్ బ్యాకప్ వస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నాకైతే ఈ బడ్స్ తీసుకున్న తర్వాత 6000 ప్రైస్ రేంజ్లో మిగతా బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బెస్ట్ అనిపించింది. సో ఈ బడ్స్లో ఇంకొక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది, అదేంటంటే ఈ బడ్స్ని మనం మొబైల్ ద్వారా కస్టమైజ్ చేసుకొని వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ బడ్లో నెక్స్ట్ సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రీవియస్ సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నువ్వు బయట జర్నీలో ఉన్నావు, మొబైల్ పాకెట్లో ఉంది, సో మొబైల్ తీసుకోకుండా డైరెక్ట్గా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ సాంగ్ నెక్స్ట్ చేసుకోవచ్చు, ప్రీవియస్ చేసుకోవచ్చు. అదొకటి చాలా బాగా మెన్షన్ చేశాడు, అంటే చాలా బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. ఒకవేళ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ OnePlus 4 బడ్స్ అనేది మనం ఎంతసేపు ఛార్జ్ చేయాలని. సో 1 అవర్ చేస్తే సరిపోతుంది. సో టోటల్గా 37 అవర్స్ అనేది మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. చెప్పాను కదా, మీరు 2 to 3 అవర్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే 4 to 5 డేస్ వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోకుండా 3 to 5. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే iQOO Neo 10R మొబైల్ అనేది రివ్యూ చేస్తున్నాను. ఆల్రెడీ అది 2-3 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ అనేది కొన్నాడు. iQOO Neo 10R అనేది నెక్స్ట్ వీడియోలో నేను రివ్యూ ఇస్తాను. సో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా 1 or 2 డేస్లో అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్.